ఈ దినమున మనము యేసు ప్రభువారు శిలువ యాగము గావించి మరి చివరిగా ఆయన పలికినటువంటి మాటను గురించి కొన్ని విషయాలు ఆయన అంటే ఆ మాటను మరలా పలకవలసిన విధానం గురించి మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనము ధ్యానం చేసుకుందాం. అయితే యేసు ప్రభువారు శిలువలో పలికిన చివరి మాటను ఒకసారి చూద్దామమ్మా. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చూడండమ్మా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచింది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నేను ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అయితే ఇక్కడ నా ఆత్మ అని చెప్పగలిగినటువంటి వారు ఈ భూమి మీద ఎవరున్నారు చెప్పండి? ఈ భూమి మీద సర్వ జనాంగం ఉన్నారు కదా, సర్వ సృష్టి ఉంది అమ్మా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పగలిగినటువంటి నరులు ఎంతమంది ఉన్నారు? అంటే ఆ మాట చెప్పడం కాదు, నా ఆత్మ అనే మాట, ఆ పదం చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? ఉన్నారమ్మా ఎవరన్నా? ఎవరు లేరు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆత్మ మన ఆత్మ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నాం అనుకోండి. ఒక వస్తువుని మనం కొనుక్కుంటే మనం దానికి ఏమి ఇచ్చాము? వెచ్చించాము. మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి మనం ఇచ్చాము, దాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి అది ఎవరిది? మనది. కానీ యేసు ప్రభు వారు మాత్రమే తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పినటువంటి ఏకైక నర రూపంలో ఉన్నటువంటి, నరపుత్రుడుగా ఉన్నటువంటి దైవకుమారుడైనటువంటి వాడై మనము చెప్పలేము ఆ మాటను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఎవరము చెప్పజాలము. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ మన సొంతం కాదు. సొంతమా? మన సొంతం కాదు. ఎందుకని? ఆదికాండ గ్రంథాన్ని కనుక మనం గమనిస్తే, నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా వాడెవరయ్యారు? జీవాత్మ అయ్యను. అంటే జీవించుచున్న ఆత్మ అయ్యాడు. దేహం ఏమైంది? మట్టి అయి ఉన్నది. అవునా? నేలమంటితోనే కదా దేహాన్ని చేసింది. మరి జీవవాయువుని ఊదగా వాడు జీవాత్మ ఆయను. మరి జీవాత్మ ఆయను అంటే ఆ ఆత్మ ఎవరిదై ఉన్నది? మందమ్మా? అది కాదు. ఈ లోకంలో జన్మనివ్వగలిగినటువంటి ఒకే ఒక్క శక్తి కలిగినటువంటి స్త్రీ అయినను తన యొక్క గర్భములో పిండము రూపుదిద్దుకున్న తరువాత ఊపిరిపోయలేదు. తెలుసా విషయం? తెలుసా? ఏ స్త్రీ కూడా ఊపిరిపోయలేదు. ఆ ఊపిరి అంటే ఐ మీన్ ప్రాణము ఇచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే ఇస్తాడు. మొన్ననో ఏదో ఒక షాట్లో విన్నా అన్నమాట. ఒక స్త్రీ గర్భము ధరించి ఉంటారు కదా, మా ఆచారులు అంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఆమె మీద అగెనిస్ట్ గా ఉన్న ఆమె వచ్చి ఆమెకు ఉన్న కడుపుని తీసేయాలా ఆమెకు తెలియకుండా అని చెప్పి ఒక మందు తయారు చేసి ఇవ్వు, పోతుంది. కడుపులో ఉన్నది ఏంటంటే కడుపు కాదు, బల్లా అని చెప్పు అని. ఆ పదం నేను అప్పుడే వింటాం. ఆయన ఒక కషాయం తీసుకొని ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, నీవు ఏం ప్రెగ్నెంట్ కాదు, ఇదిగో ఈ కషాయాన్ని తాగు, ఒకవేళ అది బల్ల అయితే కరిగిపోతుంది, లేకపోతే పిండమే అయితే అభివృద్ధి చెందుద్ది అని చెప్పి ఆమెను మోసం చేసి ఇచ్చేసాడు. సరే, అది ఏమై ఉన్నది ఏంటి అనేది తీసేద్దాం, పక్కన పెడదాం. అంటే ఇక్కడ బల్ల ఉన్నది అంటే, కడుపులో బల్ల ఉంది అంటే ఏదో
ప్రాణం లేనిది ఉందనే కదా అర్థం. ఒక గడ్డ అనుకుందాం, అవునా? మరి ఒక స్త్రీ తన గర్భమున రూపుదిద్దుకోబోతున్న పిండము, ఆ పిండానికి తగిన రూపము ఇవ్వగలిగినటువంటి శక్తి కూడా ఆ స్త్రీకి లేదు. అంటే స్త్రీ అంటే ఇక్కడ నేను ఎవరిని అండర్స్టిమేట్ చేయట్లేదమ్మా, ఏ నరునికి లేదు. ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్, ఇద్దరు అన్నాం కాబట్టి మనం సాటిస్ఫై, ఓకేనా? అంటే ఏ నరునికి కూడా లేదు. ఎందుకంటే నిజం చెప్పండి, మ్యాక్సిమం అందరూ కన్నవారే కదా, అందరూ పెళ్లి కాని పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బిడ్డలకి జన్మనిచ్చిన వారే. మీరు గర్భముతో ఉన్నారని మీకు తెలియగానే నా బిడ్డ రూపం ఇది అని చెప్పగలిగిన వారు ఎవరు ఉన్నారా? ఉన్నారమ్మా? కంగారు కలవరపాటు లేకుండా కన్నవారు ఎవరు ఉన్నారా? స్కానింగ్ చేయించుకున్న తర్వాత డాక్టర్ చెప్పేటటువంటి వార్త కోసం కంగారు పడుతూ ఎదురు చూసిన వారు లేరా ఎవరు? ఆమె నోట్లోంచి ఏమి రావాలి? డాక్టర్ నోట్లోంచి స్కానింగ్ తీసిన తర్వాత అమ్మ బిడ్డ క్షేమంగా ఉన్నాడు అని రావాలి. ఆ పదం కోసం ఎదురు చూసేవారు లేరా? చూసిన వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? కానీ ఎంత ఉన్నా కూడా నా ఆత్మను నీకు ఇచ్చి నేను కన్నానని ఎవరన్నా చెప్పగలిగిన వారు ఉన్నారా? మనం నిర్మించుకోగలం అంతే. ఒక రూపాన్ని కడుపులో ఒక స్త్రీ నిర్మించుకోగలిగేది అంతే. కానీ ఆ పిండం అంటే ఆ రూపం ఏదైనా కావచ్చు, ఆకారం ఏదైనా కావచ్చు, ఆ యొక్క ఆకారానికి ఊపిరి ఇస్తేనే చలిస్తుంది. అది చలించుద్దమ్మా? చలించదు కదా. అంటే ఇక్కడ ఇద్దరి ప్రమేయం ఉన్నది. ఏంటా? ఎవరా ఇద్దరు? ఒకరు గర్భము ధరించిన స్త్రీ అయితే ఆ స్త్రీకి సంతోషాన్ని ఇవ్వడానికి, ఆ గర్భము సురక్షితంగా ఇంకా ఎలా అంటే సజీవంగా ఉండటానికి సహాయం చేసేది ఎవరు? దేవుడు. ఏమిచ్చి? ప్రాణమే. ఏంటి ఆ ప్రాణం? మన భాషలో చెప్పుకుంటే ఆత్మనిచ్చి. మరి యేసయ్య తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్న పదానికి సాదృశ్యం ఏంటో తెలుసా? జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ అయి ఉండగా దేవుని యొక్క ఆత్మను కలిగిన నరుడు ఆ ఆత్మను క్షీణింప చేయుచు పాతాళానికే పరిమితం చేస్తూ ఉండగా తన రక్తాన్ని వెలగా ఇచ్చి ప్రతి ఒక్క ఆత్మను కొని, మనం మొదటగా చెప్పుకున్నాం అమ్మా, మనం డబ్బు ఇచ్చి ఒక వస్తువును కొనుక్కుంటే అది ఎవరిదని చెప్తాం? మనది అని చెప్తాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటే నా అన్న దాంట్లో నీవున్నావా, నేనున్నానా, మనమున్నామా అనేది చూసుకోవాలి. నా ఆత్మ అని అనేవారుగా కాదు మనం ఉండాల్సింది. మనలో ఉన్నటువంటి ఆత్మను దేవుడు యేసయ్య చెప్పాలి. ఈ దేహమును విడిచిపెట్టిన వెంటనే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన చెప్పే విధంగా మనం జీవించాలి. అర్థమైందా? ఎందుకంటే చూడండి, కీర్తనలు చూడమ్మా, 31వ కీర్తన చూడండి. కీర్తన  దావీదు గారు చూడండి ఏమంటారు, చూడండి 5వ వచనంలో, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే. నా ఆత్మను. ఎందుకంటే అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరి ఆత్మ మీద దేవుడు వారికే ఇచ్చాడు అధికారం. పోయిందా? పండు తినొద్దు అన్నాడు. ఎందుకని? పండు తినకుండా ఉంటే నరుడు ఎలా ఉంటాడమ్మా? ఎలా ఉంటాడు? దేవునితో సన్నిహిత్యం కలిగిన వాడుగా ఉంటాడు, దేవుని యొక్క జ్ఞానముతో సంచరించేవాడుగా ఉంటాడు, దేవుని యొక్క ఆలోచనల చొప్పున నడిచేవాడుగా ఉంటాడు. కానీ నరుడు ఏం కోరుకున్నాడు? స్వేచ్ఛ కోరుకున్నాడు, బానిసగా ఫీల్ అయ్యాడు. అర్థమైందా? మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తిన్నాడు. మరి అలాగే ఇక్కడ మరి ఆయన చూడండి, దావీదు గారు ఏమంటున్నారు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఈ మాట అనగలిగాడంటే ఆయన ఆత్మను ఆయన స్వతంత్రించుకున్నాడనా లేదా? మనం చెప్పగలిగిన వారమేనా? నా ఆత్మ అని మన ఆత్మను మనం చెప్పగలిగిన వారమేనా? చెప్పలేము.
అందుకని చూడండి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు ఎవరు? నీవే. ఈయన కొండల్లో ఉన్నాడో, గుహల్లో ఉన్నాడో, అడవుల్లో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ప్రాణభయంతో పారిపోయాడో, ఏమైనా చేసి ఉండొచ్చు కాక యెహోవాను కీర్తించిన విధానంలో 1% సౌలును కీర్తించిన ఆయన ప్రాణాలతోనే ఉండేవాడు. కాదని చెప్పగలరా ఎవరన్నా? సౌలు ఎవరు? ఎవరమ్మా? రాజు. ఎవరు చెప్పండి? ఎవరు? రాజు. రాజే. ఆయనకి ఎవరు? మావకు ముందు ఎవరు? శత్రువేనా? అవునా? ఆయన చంపాలని చూస్తున్నవాడు. ఎందుకు? ఆయనలో ఏమొచ్చింది? ఈర్ష్య వచ్చింది, గర్వం వచ్చింది. ఎందుకని? ఆ తెచ్చిపెట్టింది ఎవరు? ఆయనకు రాలా. వీరిలో ఊరకపోకుండా సౌలు 1000 మందిని చెప్పాడు, దావీదు 10,000 మందిని చెప్పాడు అంటే కోపం రాకేం వస్తుంది? అవునా కదా? సరే, ఏదైనా కావచ్చు. ఇక్కడ దావీదు గారు ఒక్క క్షణం మనలాగా లోకపరంగా ఆలోచించి సౌలు దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగపడి, నీవు ఇస్తేనే కదా నేను 10,000 మందిని చెప్పింది అని ఒక్క మాట చెప్పి ఆయన గర్వాన్ని అణిచివేయగలడు. పొగడ్తకి పడని వారు ఎవరున్నారమ్మా? ఉన్నారు ఎవరన్నా? నీ అంతటోళ్ళు లేదంటే నా దగ్గర ఉన్నదంతా నీదే అనరా ఎవరు? అంటారా? అనరా? పిల్లలు వస్తారు, అమ్మ గ్రౌండ్కి వెళ్ళాలి, ఒక 10 రూపాయలు అంటారు, లేదా ఒక 20 ఇమ్మంటారు, 100 ఇమ్మంటారు. ఇవ్వపో రోజేంద్ర నువ్వు ఊరకాడటం. ఇక నెక్స్ట్ డేని స్టార్ట్ అయింది భజన. అర్థమైందా? అంటే వాళ్ళ అమ్మను పొగుడుతారు, వాళ్ళ నాన్నని పొగుడుతారు, ఎట్టో కట్ట వాళ్ళకి కావాల్సింది ఏం చేస్తారు, లేకపోతే అలుగుతారు. ఏదైనా అయి ఉండొచ్చు ఏమా, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నా, ఇంకా నీ ఇష్టం అమ్మా, ఇంకా నీ ఇష్టం. ఎందుకని? యెహోవా సత్యదేవా, నన్ను విమోచించేది ఎవరు? విమోచించు వాడవు నీవే. ఇదే మాట యెహోవా సత్యదేవా అనుకుంటా సౌలా నా ఏలిన వాడా అని గనక ఈ మాటను గనక అంటే నెక్స్ట్ మినిట్ అతనికి పట్టాభిషేకం చేయడు సౌలు. అమ్మా, చేస్తాడా చేయడా? చేస్తారుగా. పొగడ్తలు కావాలి, లేదంటే వారి ఆధిపత్యాన్ని పొగడాలి. ఎవరైనా అయి ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు. నీ అంతటోళ్ళు లేదంటే తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటారు. నువ్వు చేసింది ఏంటంటే తీసి ఇసిరి బయటేస్తారు. అర్థమైందా? కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మార్పు చెందని గొప్ప దేవుడైనటువంటి ఆయన మన ప్రాణాత్మలను రక్షించుటకు ఈ యొక్క శుభ శుక్రవారం తన ప్రియ కుమారుడిని మన నిమిత్తం అర్పించాడు. అర్థమైందా? ఈరోజు మారు మనసు కలిగిన నేను కనుక ఉంటే నా యొక్క ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళవలసిందిగా దేవుడు నిర్ణయించి ఉంటే, నా దేహాన్ని విడిచిన మరుక్షణము యేసయ్య చెప్పే మాట ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను చెప్తాడా లేదా? మరి ఆ రీతిగా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలమ్మా? చూడండి, అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎన్ని పత్రికలు రాశాడమ్మా హెబ్రీయులకి? ఒకటేనా? 2-3 రాశాడా? ఒకటే పత్రిక రాశాడు, 13 అధ్యాయాలుగా విభజించాడు. అంతేనా? పదవ అధ్యాయము 38-39 వచనాలు చూడమ్మా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. ఏమి రక్షించుకోవడానికి మనకు కావాల్సిన విశ్వాసం? ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అవునా?
ఎందుకని? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల, అంటే విశ్వాసము మనము కనబరచని ఎడల, విశ్వాసం ఉండాలా లేదా? నేను మన పరిశుద్ధ గ్రంథానికి విరోధమైనటువంటి ఒక షాట్ చూశాను. ఒక ఇద్దరు వెళ్తా కొండకు దూరంగా నిలబడి చేతిలో ఆవగింజ పెట్టుకొని అతను అంటూ వ్యంగ్యంగా, ప్రభువా, ఆవగింజంత విశ్వాసం నాలో ఉన్న ఎడలా కొండను తీసుకెళ్లి సముద్రంలో వేస్తాను కదయ్యా, నా దారికి కొండ అడ్డంగా ఉందని చెప్పి 2 ఆవగింజలు వేసుకుని, ఇదిగో 2 ఆవగింజలంత విశ్వాసం నాలో ఉంది, కొండను తీసేసి అక్కడ వేయ్యా. నీలో విశ్వాసం ఉంది, నువ్వు చూపించింది బాగానే ఉంది, కానీ నీ మనసులో ఏముంది? వక్రీకరణ భావనతో కలిగినదే కదా, అవిశ్వాసమే కదా ఉంది. నిజమైన విశ్వాసం ఉందా? కొండలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? కొండల్లో ఉన్న ఖనిజాలు ఎవరి కోసం ఇచ్చాడు? నీవు సమృద్ధి కలిగి ఉండటానికి కాదా? మానవాళి రక్షణార్థమే కాదా? రక్షణార్థం అంటే పరలోక రాజ్య రక్షణ కాదు నేను అంటుంది. ఈ లోక పరంగా మానవులకు అవసరమైన వాటి కోసమే కదా అన్నిటినీ కూడా నిర్మించింది దేవుడు. మరి అలాగే ఇక్కడ ఆవగింజంత విశ్వాసము అంటే మాటలకే పరిమితం అయితే కొండ కదులుద్దా? అమ్మా, కదులుద్దా? మాటలకు పరిమితమై కాదు ఉండాల్సింది. దేనికి పరిమితమై ఉండాలి? కొండ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నిన్ను అడ్డుకునేది ఏదైనా సరే ఎక్కడికి రాలేక నిత్యరాజ్య వారసునిగా నిన్ను కానీయకుండా ఉండుటకు కొండలాంటిది ఏదైనా సరే నీకు అడ్డుగా ఉన్న ఎడల, ఆవగింజంత విశ్వాసము నీలో ఉన్న ఎడల, ఆ కొండ అంటే నీకు అడ్డైనది ఏమైపోతుంది? వెళ్ళిపోయి సముద్రంలో పడిపోతుంది. అర్థమైందా? అప్పుడు నీకు అడ్డు ఉండదు అని అర్థం. అంతేకాని అది అంటే ఆ రీతిగా ఉన్నటువంటి విధానము ఆ యొక్క విశ్వాసం ఏం చేస్తుంది? నీ ఆత్మను రక్షిస్తుంది. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా ఏమవుతాడు? జీవించును గాని ఒకవేళ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు ఏమి లేదు, ఆ ఆత్మకి ఏమి లేదు, సంతోషం. ఎవరి ఆత్మ అన్నాడు అక్కడ? నా ఆత్మ. అదేంటది? నాకు నా ఆత్మ ఇచ్చింది మా అమ్మ కాదు. అమ్మా, ఎవరిచ్చారు నాకు నా ఆత్మని? దేవుడు. అమ్మ కాదు ఇచ్చింది కదా. మా అమ్మ ఇప్పుడు ఉండుంటే నా కాదన్న వాళ్ళందరికీ చెప్పేది, చచ్చిపోయి బతికిపోయింది. అంతేనా? సరే చూడండి, నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఈ లోకంలో జీవిస్తున్న ఫ్రాంక్ బాబు అనే నేనుంటే నాలో ఉన్నటువంటి ఆత్మ దేవునిదే కదా. నేను అవిశ్వాస మూలంగా కనుక జీవిస్తూ ఉంటే, జీవించడం కాదు అది, ఒకవేళ ఈ లోకపరంగా జీవిస్తూ ఉంటే నాలో ఉన్నటువంటి ఎవరి ఆత్మకు సంతోషం లేదని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. ఎవరి ఆత్మకమ్మా? దేవుని ఆత్మ. కాబట్టి నా ఆత్మ అని చెప్పుకునే రైట్ మనకు లేదు. అర్థమైందా? అలాగే అయితే మనము నశించుటకు వెనుతీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇక్కడ మరి ఎందుకని లేదు? మన ఆత్మను రక్షించుకొనుటకే అని. అపోస్తులైన పౌలు గారే కదా రాశారు ఇది, అవునా? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లేఖ రాశారు, అవునా? మరి ఇక్కడ ఎందుకని చెప్తున్నారు? ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మరి మనము ఆత్మను రక్షించుకుంటున్నామా లేదా? బాగా ఆలోచించుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాము, నేను మందిరానికి వెళ్ళిపోతే నాకు ఆ బలహీనత పోద్ది, ఈ బలహీనత పోయిద్ది అని. బలహీనతలు పోవటం అనేది ఎంత సర్వసాధారణమో, నీ ఆత్మను రక్షించుకొనుటకు నిన్ను నీవు పరీక్షించుకొనుట అంతకన్నా కూడా ముఖ్యమైనది. అర్థమైందా? ఎందుకంటే మనము నశించుటకు ఉన్నవారం కాదు, నశించుటకు జన్మించిన వారమా మనం. ఒక్కొక్కళ్ళు అరే నేను ఎందుకు పుట్టానో తెలుసా, నాది కారణ జన్మరా అంటారు. ఏ కారణం? ప్రతి ఒక్కరు కారణం లేకుండా పుట్టినాలేనమ్మా. ప్రతి ఒక్కరు కారణ జన్మలే కాదా? అవునా కదా?
ఇప్పుడు ఒకరిని హత్య చేశాడు, వాడు వచ్చి అంటున్నాడు నా తల మీద వాడిని హత్య చేయాలని రాసి పెట్టిన వాడు చేశాను, నేనేం చేశానంటే శిక్ష వేయకుండా ఉంటారా? వీడు అంటాడు నేను కారణ జన్ముడు. ఏ కారణ జన్ముడు? వాడిని హత్య చేయడానికి కారణ జన్ముడు. మరి మనమే కారణ జన్మలో ఇంతకి క్రీస్తుని హత్య చేయడానికేనా? అవునా కదా? క్రీస్తు ఆత్మను క్షీణింపజేయడమేనా కాదా? ఏ కారణ జన్మలో మనం? దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మను మనము రక్షించుకొనుటకై విశ్వాసము కలిగినటువంటి కారణము చేత జన్మించిన వారు. అర్థమైందా? ఇప్పుడు మరి మనం అంటూ ఉంటాం, ఒక్కోసారి బాగా జలుబు చేస్తుంది పిల్లలకి, వాళ్ళు తింటూ ఉంటారు, వాళ్ళు స్వీట్స్ అవి తింటూ ఉంటారు, అమ్మగారి నాన్నగారు తిడితే పోతే పోయేది మాదేగా ఆరోగ్యం అంటే వీళ్ళకి బాగా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోతే మేమేగా పోయేది, మాకేగా జలుబు చేసేది, నువ్వెందుకు అనే మాటలు మాట్లాడతారు కదా. అలాగే మనం కూడా పోతే పోయేది మా ఆత్మే అంటానికి రైట్ లేదుగా మనకి, ఉందమ్మా? కాబట్టి మనకు కలిగినటువంటి ఆత్మ ఎందుకు? మనము జీవించడానికి, సౌఖ్యంగా ఉండటానికి. అర్థమైందా? సౌఖ్యంగా ఉండటానికి కారణమైన ఆత్మను కాపాడుకొను కారణం చేత మనము జన్మించిన వారు. ఎందుకంటే తల్లి గర్భమందు నీవు రూపుదిద్దుకొనక మునిపే నిన్ను నేను ఏమన్నాడమ్మా? ఎరిగి ఉన్నానన్నాడా? నిర్మించి ఉన్నా అన్నాడా? నా అరచేతిలో నేను చెక్కున్నానన్నాడా? అన్నాడా లేదా? ఈ రోజున ఒకవేళ మనం జనాభా లెక్కలు కనుక తీస్తే ఒక 170 కోట్ల మంది జనాభా ఉన్నారు అనుకుందాం. ఒక దేశంలో 170 ఉన్నారు అనుకున్నాం ఊరక. ఈ 170 ఆ రోజులు లేరుగా ఆదాము అవ్వలు పుట్టినప్పుడు. కానీ 170 కోట్ల లెక్క ఈ సంవత్సరానికి ఎంత అనేది ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంటుంది? డే 1కి వెళ్దాం. డే 1 ఆదాము అవ్వలే ఉన్నారు, ఓకేనా? డే 1 నుంచి ఇప్పటికి ఎన్నో వేల సంవత్సరాలు అయిందో, ఎన్నో కంటే అయింది అనుకున్నాం. ఈ రోజుకి ఇంతమంది జనాభా అనే లెక్క మనం ఇప్పుడు లెక్కిస్తే మనకు తెలుస్తుంది. కానీ ఈ లెక్క ఎవరి దగ్గర ఉంది? ఎక్కడుందమ్మా? దేవుని దగ్గర ఉంది. అంతమంది జనానికి కావలసినటువంటి ఆత్మను ఆ రోజే ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? అందుకే ఆ యొక్క పాప సహిత దేహములో ఉన్నటువంటి ఆత్మకు కూడా ఆ పాపం అంటి ఉన్నది. అర్థమైందా? క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది కదా. మరి ఆ పాపము మన నుండి మనము తీసివేసుకోలేంగా? తీసేసుకోగలం. తానులో లాగుతా ఉన్నాం మా క్లాత్, తానులో లేదంటే మనకు బాగా తెలిసింది ద్రౌపది వస్త్రాపహరణం. అన్నానంగానే చేరిస్తాడు ఆయన. ఎవరిని కిచ్చపరచట్లేదు, జస్ట్ చెప్తున్నా. ఒక సినిమాలో కామెడీ సీన్గా తీసింది. ఆయన లాగుతూ ఉంటారు, కంచిపట్టు చీరలు, అన్ని చీరలు వస్తూ ఉంటాయి. మధ్యలో ఆమె అడుగుద్ది, అన్న పలానా బార్డర్ చీర అన్న అంటది. మన అల్లరి నరేష్ యాక్ట్ చేసిన సినిమా అది అందులో. సో ఇప్పుడు లాగుతూ ఉండగా వస్తున్నటువంటి వస్త్రము ఏదైతే ఉన్నదో అది అలా వస్తూ ఉంటే మొదట ఉన్న అంటే చివర కొస, ఆ చివర కొసను చూసుకుని మధ్యలో ఎక్కడికి కట్ చేసినా అంతా ఒకటే తానా కాదా? మొత్తం ఒకటే కదమ్మా. మార్పు ఏమనుందా? చేర్పు ఏముందా? లేదుగా. సో అలాగే ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, అది గమనించండి. మానవుని యొక్క ఆగమనం ఎక్కడ బ్రేక్ కాల. ఆదాము అవ్వన తర్వాత ఆదాము గారు జన్మించి ఉన్నంత వరకు కూడా, బ్రతికి ఉన్నంత వరకు కూడా జలప్రళయం రాలా. ఆదాము గారిని చూసినటువంటి నరుడు ఎవరైతే ఉన్నారో అతడు చనిపోయిన తర్వాత ప్రక్షాళన చేయగావించాడు దేవుడు కదా. చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? ఆదాము గారు పుట్టారు కదా, ఆదాము గారు 960 సంవత్సరాలు ఏమో బ్రతుకున్నారు కదా. ఆయన బ్రతుకున్నంత కాలంలో, ఆ కాలంలో పుట్టిన చివరి నరుడు ఆదాము గారు సజీవంగా ఉన్నప్పుడు పుట్టిన చివరి నరుడు ఎవరైతే ఉన్నారో అతడు చనిపోయిన తర్వాతనే జలప్రళయం వచ్చింది. అతడు చనిపోయిన తర్వాత పుట్టినటువంటి నోవాహు, ఎవరు చనిపోయాక? చిట్ట చివరి నరుడు చనిపోయాక పుట్టిన నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు.
ఎక్కడా కూడా ఈ యొక్క తాను అనే అనుకోండి, ఈ లింక్ అనేది, చైన్ లింక్ అనేది ఎక్కడ బ్రేక్ కాల. మరలా నోవా తర్వాత మరలా ఏమైంది? క్యారీ ఫార్వర్డ్ అయింది. అర్థమైందా? వందల కోట్ల జనాభా అయినా సరే, వేల కోట్ల జనాభా అయినా సరే, ఆ ఆత్మ ఒక్కటే. ఆ ఒక్క ఆత్మనే అలా 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 స్ప్రెడ్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మ మనది అంటానికి, నాది అంటానికి రైట్ లేదు. కానీ ఆ ఆత్మను రక్షించుకొనుటకు మాత్రము మనము బద్ధులమై ఉన్నాము. అందు కారణము చేత మనము జన్మింపబడినటువంటి ఎవరు మనం కారణ జన్ములం. మీరు ఎవరిని అడిగితే చెప్పండి, కారణ జన్ముడిని నేను. ఎందుకమ్మా ఏం కారణ జన్మరాలు అమ్మ నువ్వు అన్నారు అనుకో, దేవుని ఆత్మను కాపాడే భారము ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. అంటే నాకు ఇచ్చాడు ఆ బాధ్యత. అసలు నిజంగా ఎంత గొప్ప బాధ్యత ఆలోచించండి. మనం ఇప్పుడు దాకా అనుకుంటున్నాం కానీ, మనం అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు పోతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం కానీ, నిజానికి కారణ జన్ములుగా పుట్టాము మనము ఎవరి ఆత్మను కాపాడటానికి. ఎంత గొప్ప ధన్యత అది. నిన్ను నువ్వు రక్షించుకోవడం వేరే, దేవుని ఆత్మను కాపాడే బాధ్యత నీకుందంటే నిన్ను ఎన్నుకున్నాడనే కదా అర్థం. అవునా కాదా అమ్మా? అవునా కదా? మరి మనం ఎలాంటి కారణ జన్మలో ఆలోచించండి. మనమేమి అల్పులం కాదు, గొప్పవారం. ఈ భూమి మీద ఘనత వహించిన వారికన్నా గొప్పవారం. ఎందుకంటే మనం రక్షించుతున్నది ఎవరిని? మనం రక్షించుకుంటుంది ఎవరిని? దేవుని యొక్క ఆత్మను రక్షించుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి ఆ ఆత్మను రక్షించే బద్ధులమై మనం ఉన్నాము. ఆ రక్షించడం మన విశ్వాసం వలన మాత్రమే జరుగుతుందన్న సంగతి గమనించండి. ఆ రీతిగా మన కారణ జన్మకు సార్థకత చేకూరిన నాడు ఏం జరుగుతుందో చివరిగా చూడండి అమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనందరికీ బాగా తెలిసిందే. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అర్థమైందా? మరి అప్పగించే ఆత్మ మీద కాదా? మనదై ఉండాలా? మనది అంటే మనకు ఇవ్వబడిన బాధ్యత అయి ఉండాలా లేదా? అమ్మా, బాధ్యత మనకు ఉండాలా లేదా? అవునా కదా? గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అనుస్తాడు దేవుడు. కానీ మన గర్వం ఎలాంటిది? ఎలాంటి గర్వం అయి ఉండాలి మనకు? దేవుని ఆత్మను పరిరక్షించే గర్వం అయి ఉండాలి. అర్థమవుతుందా? ఊరకు ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఒక నాయకుడు మీ దగ్గరకు వచ్చి, అమ్మా ఇదిగో నా 10 కోట్లు నీకు ఇస్తున్నా, జాగ్రత్తగా ఎలక్షన్స్ అయిపోయేదాకా చూసుకోమ్మా అంటే మనం ఎట్లా ఉంటాం? ఆ నాయకుడు ఏంది నా దగ్గరకు వచ్చి ఇచ్చేదేని, వాడుకోమ్మా అని కూడా అన్నాడు. నీ ఇష్టం వచ్చినంత వాడుకో, మిగిలింది ఈ అమ్మ అన్నాడు అనుకోండి. అమ్మ ఎట్లా ఉంటుంది? వాడుదా బాగోదా? నేను చెప్పరేంది? ఆ డబ్బుతో ఈ లోకంలో దేన్నైనా కొనగలం. ఆ డబ్బుకి సరిపడా వచ్చేదాన్ని కొనగలమా లేదా? కానీ దేవుడు తన ఆత్మనిచ్చి, ఆత్మను నీవు నా దగ్గరకు వచ్చేదాకా కాపాడు అని ఇచ్చినప్పుడు ఎన్ని కొనగలం? ఏమేం కొనగలం? బహుశా ఈ లోకంలో భౌతికంగా ఉన్నదాన్ని కొనలేమేమో కానీ మనకి ఇవ్వబడిన ఆత్మతో దేవుని రాజ్యానికి వారసుల్ని అనేకుల్ని తయారు చేయగలమా లేదా? ఎప్పుడు ఇదంతా చేయగలం? ఆత్మను రక్షించుకున్నప్పుడు, ఆత్మను దేవునికి అప్పగించుకున్నటకు మన ఎదుట దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వు జాగ్రత్తగా రెట్టింపు చేసావంటూ బల నమ్మకమైన మంచి దాసుడా అన్నప్పుడు మనము మన యొక్క కారణ జన్మకు సార్థకత చేకూరుతుందా లేదా ఆలోచించుకోవాలి. స్వపరిశీలన చేసుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి తన ఆత్మను పదిలపరుచుకొని ఆయనకు తిరిగి ఇచ్చేవారుగా మనం ఉంటూ, ఎందుకంటే మనకు ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే వారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన మనకు ఉంటుందా ఉండదా? ఉండదమ్మా? ఉంటుంది కదా. చూడండి, దేవుడు ఒక ఆత్మ ఇచ్చాడు మనకు గిఫ్ట్గా. ఆ ఆత్మను మన పూర్వీకులు ఏం చేశారంటే పాప సహితం చేశారు.
ఇప్పుడు దేవుడు ఆ ఆత్మను మరలా నాకు ఇమ్మంటున్నాడు, గిఫ్ట్గా ఇమ్మంటున్నాడు. అయితే మనం ఎలా గిఫ్ట్గా ఇవ్వగలం? పాపరహితంగా గిఫ్ట్గా ఇవ్వగలం. అర్థమైందా? ఊరక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పి ముగిచ్చేస్తాను. ఇప్పుడు ఒక అతను ఏం చేశాడంటే ఒక బంగారపు వస్తువు మన చేతికి ఇచ్చాడు. అది వంగిపోయి మెలికలు తిరిగి ఉంది. ఉంది. బాగా ఆలోచించండి. ఇచ్చినప్పుడు తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత మరలా మనం అతనికి అది ఇద్దాం అనుకున్నాం. అయితే మెలిక తిరిగింది, వంగిపోయిన దాన్ని మనం సరిచేసి కరెక్ట్ ఆకారం చేసి ఆయనకి ఇస్తున్నాం. వస్తువు అయితే అదే ఇస్తున్నాం. బాగా గమనించండి, వస్తువు ఎక్కడా మార్చలా, ఆయన ఇచ్చిందాన్ని ఆయనకి ఇస్తున్నాం. కానీ ఇచ్చిన మొదటి రోజుకి మనం తిరిగి ఇస్తున్న రోజుకి ఆ వస్తువు విలువ ఎలా ఉంటుంది? పెరుగుద్దా పెరగదా? 10,000 ఉన్న వస్తువు ఈరోజు ఇచ్చాయి, 100 సంవత్సరాలు అంటే బంగారపు వస్తువు ఈరోజు ఇచ్చి 10,000 ఉన్నది, 100 సంవత్సరాల తర్వాత ఆ వస్తువుని మరలా మనం ఇస్తున్నామంటే ఆ వస్తువుని పదిలపరిచిన విధానము, వస్తువుని మలిచిన విధానంతో మనం తిరిగి దేవునికి ఇస్తున్నామంటే ఆ వస్తువు విలువ ఎంత? ఈ రోజు 10,000 ఉండొచ్చు, ఆ రోజు ఎంత ఉంటుంది? కోట్లల్లో ఉంటుందా ఉండదా? అంటే నువ్వు తిరిగి దేవునికి ఇస్తున్నది ఎలా అయింది? ఎంత విలువైంది? అది ఎంత విలువైంది? దేవుడికి ఏం తెలుసులే, బంగారుదని ఇది దాచిపెట్టుకుందాం, ఎత్తడిదో ఏదో చేసి మెరుగేసి ఇద్దామని ఇచ్చారనుకోండి, ఎక్కడికి వెళ్తుంది అది? అమ్మా, పుట్టము వేయగానే ఏమైపోద్ది? బయటపడిపోద్దా లేదా? ఇక బాగా ఆలోచించండి సింపుల్గా. బంగారం ఇచ్చాం, ఒకళ్ళేమో బంగారం ఇచ్చారు, ఇంకొకళ్ళేమో ఎత్తడి ఇచ్చారు, పుట్టము వేశారు, బంగారం వన్నె వచ్చేస్తుంది, పక్కగా తీశారు. ఇది వన్నె రాదు. మన ఆత్మ పరిస్థితిని ఆలోచించండి, ఇది వన్నె రాదు. వన్నె వచ్చేదాకా కాలుద్దామని అలాగే ఉంచుతారా, తీసేస్తారా? బంగారమే. ఎందుకంటే నా బిడ్డ నన్ను మోసం చేయదు, బంగారమే ఆయన దృష్టిలో. కానీ పుటము వేసి ఆ బంగారం మేలిమి రావాలని చెప్పి ఆ మంటలోనే ఉంచితే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదే మన ఆత్మను మన పదిలిపరుచుకుంటే ఏమవుతుంది? వన్నె తగ్గని విధంగా తిరిగిస్తే పుటము వేయబడి వెంటనే తీసేస్తారు పక్కకి. వన్నె ఇవ్వకుండా అంటే పదిలపరిచిన విధానము మనము చెదలు బట్టిన చక్కవలే ఇచ్చామనుకోండి, ఏమైపోతుంది? వన్నె వచ్చే వరకు కూడా అగ్నిలోనే ఉంటుంది. వన్నె వస్తుందా? వచ్చిందమ్మా? రాదు. బూడిదైపోవాల్సిందే కానీ ఆకారం ఆకృతి ఉండవు. కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఆ గొప్ప బహుమానమును మనము పదిలపరిచేవారుగా మనం ఉన్నాం. పదిలపరచబడుతున్నటువంటి ఆ యొక్క ఆత్మను పరిరక్షించే బాధ్యత కలిగిన వారుగా మనం ఉన్నాము. ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించిన వారుగా మనం ఉండి బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని నోట పలుకులు మనం వినుటకు ఆ రీతిగా మనల్ని మనం స్వపరిశీలన చేసుకొని జాగ్రత్త పరుచుకుంటూ విశ్వాస సహితమైన వారుగా, పాపరహితమైన వారుగా మనం ఉండుటకు కావలసినటువంటి జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ఆమెన్.